చరిత్రలో ప్రతి వణికించే సమస్యకి పరిష్కారంగా ఒక వణికించే వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి గురించి ఒక కథగా చెప్పలేను, ఎందుకంటే అతని గురించి కథలు కథలుగా విన్నాను. కథలకి పరిచయం ఢిల్లీలో ఒక కాటన్ క్లాత్ తో మొదలైంది. It's a rare cotton, only grown in India. It's lovely. But I'm sure you're not from India. Yes, this cotton is very famous in Europe, but in India, no one knows about it. What? నిజమేనమ్మా. ఇది మా తలకోన అడవి పత్తి. ఋతువు కోసం ఆగి భూమి ఇచ్చినప్పుడే తీసుకుని అరుదైన పత్తమ్మా. అక్కడ ప్రకృతి కరుణించినా ప్రభుత్వం పట్టించుకోదు. ఓ సామొచ్చి ఈ పత్తిని ఉత్పత్తి చేసి దేశాలు దాటించినాడు. ఇప్పుడు ఆయన కూడా లేకపోయా, ఏమైపోయినాడో ఏమో. అది విని ఆ పంట గురించి, దాన్ని ప్రోత్సహించిన వాడి గురించి ఓ జర్నలిస్ట్ గా నాకెందుకో సాయం చేయాలనిపించింది. ఆంధ్రప్రదేశ్ తలకోన ప్రాంతంలో పండే అరుదైన అడవి పత్తి. దీనికి ఆదరణ ఎక్కువ, పండించే వాళ్ళకి ఆదాయం తక్కువ. దీన్ని పండించే తెగల్ని ప్రోత్సహించే ఒక వ్యక్తి సంవత్సరంగా అనుమానాస్పద కారణాలతో కనిపించడం లేదు. ఈ రోజుల్లో ఎవడు చూస్తాడా ఇలాంటి ఆర్టికల్స్? ఓల్డ్ కాటన్ డే అన్నావు కదా? సార్. లాస్ట్ పేజ్ లో ఏదైనా ఫిల్లర్స్ లో పడేసి. అలా ఫిల్లర్స్ లో పడేసిన ఆర్టికల్ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ ని అలర్ట్ చేసింది. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేలా చేసింది. ఒక నేషనల్ న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆపేలా చేసింది. సిబిఐని ఆఫీస్ కి రప్పించి 16 గంటలు ఇంటరాగేట్ చేసేలా చేసింది. सब मेल्स और फोन्स चेक करो, कोई नहीं बाहर जाएगा यहाँ से. Come on guys, hurry up. ये नल्ली. इसको एडिटर रूम में लेके जाओ. I want to employees list. Sir, we are submitting the documents. Sir, but bringing up an investigation like this will bring a very bad repute to our paper. Please understand, sir. We are on it, sir. We will be doing the... నువ్వేం రాసావో, దేని గురించి రీసెర్చ్ చేసి రాసావో నీకేమైనా ఐడియా ఉందా? Sir, it was just an article about cotton. అది జస్ట్ ఆర్టికల్ కాదు, ఇట్స్ ఎ నేషన్ సీక్రెట్. ప్రభుత్వాల్ని కూల్చేసేవి వ్యాసాలు కాదు, రహస్యాలు. 70 years లో ఫస్ట్ టైం పేపర్ పబ్లికేషన్ ఆగింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆల్ బికాస్ ఆఫ్ యువర్ డామ్ ఆర్టికల్ అండ్ యూ. నౌ జస్ట్ అవుట్ ఆఫ్ దిస్ ఆఫీస్. గెట్ అవుట్. యు హావ్ గాట్ నథింగ్ టు డూ హియర్. किसने दिया ये इन्फॉर्मेशन? ఎన్ని గంటలు ఇంటరాగేట్ చేసి నాకు సంబంధం లేదన్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే నాకు సంబంధం ఇప్పుడే ఏర్పడింది. మొత్తం బయటికి లాగుతా. ఇప్పుడిది నా కథ. వాళ్ళని కంగారు పెట్టింది పత్తో ప్రాంతమో కాదు, దాన్ని పండించిన వాడు. ఇంతమందిని భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి. మీద పత్తినేసే ఫ్యాక్టరీకి ఎట్టుకోవాలి. కొండ కానీ ఇప్పుడు అక్కడ ఫ్యాక్టరీ లేదమ్మా, అక్కడే వెళ్ళాలి.
తాత అతనెవరు? ఈ బూడిదేంటి? సంవత్సరం క్రితం ఇక్కడ ఏం జరిగింది? అది అరుదైన గ్రహణం, కురుక్షేత్ర ముహూర్తం. ఆ రోజు ప్రార్థనలు కాపాడలేదు, అరుపుకి కంఠం పరుగుకి పాదం పనిచేయలేదు. పచ్చని కొండ ఎరుపు చీర కట్టుకుంది. ఆజ్ఞంతో అగ్నిదేవుడికి అభిషేకం జరిగుండాది, మార్గశరం మరిగుండాది. ఆ కళ్ళల్లో ధైర్యం చూస్తా అంటే ఈ టీచింగ్ కేసు కాదు, మనోభావాలు దెబ్బతినికి ఇది సిటీ కాదు. ఏమైనా మేడం, ఎవరైనా పరిస్థితి వినారా? అదేం లేదు సార్, అక్కడ ఒక కొండ ఉంది కదా, అక్కడ ఎవరుండేవాళ్ళు? సంవత్సరం క్రితం అక్కడ ఏం జరిగింది? నేను చెప్తే రాసుకునే అంత చిన్న మ్యాటర్ కాదది. జరిగిన దానికి ఆడిని పొగడలేను, అట్లా అని మర్చిపోలేను. ఆడు మనిషి కాదు, ప్రకృతి విపత్తు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నేను నుంచి వెళ్ళిపో. సార్ థ్యాంక్ యూ. నిన్ను చూసా అంటే దీన్ని తెడిచిపెట్టేదల్లా లేవే. అవతల పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మే. ఎమ్మెల్యేనే ఎంపీకలేకపోయినాడు. ఎమ్మెల్యే సోనీ హీరోయిన్ లా ఉండవు. నా మాట ఇంటికి పో. Hello guys, enjoy Kumi Fad. In background you seeing Talakuna police stations. Here are all police favorite Yalagood teas. Yalapetalo ippudu seeings. Poi kinda gatti mantetti milk lo tea podi Yalagood lesi. Gartetti tapings. అన్నా, ఎమ్మెల్యే హౌస్ కి వెళ్ళడానికి ఇక్కడ టాక్సీ అనేది వస్తుందా? Famous Luna Suresh fans. Subscribe to Luna Suresh. Tatas. వాడు పనిలో ఉన్నాడు, ఆయన ఫామ్ లో ఉన్నాడు. యు వాంట్ టాక్సెస్? హియర్ ఇస్ టాక్సెస్. ఇది టాక్సీయా? హియర్ ఇస్ టాక్సీస్, చీప్ రేట్స్. యు జర్నలిస్ట్ ఫ్రమ్ ఢిల్లీ. ఓ ఢిల్లీ లేడీస్. వాటర్ ట్యాంకర్ ఉందిగా, నీళ్ళు రావట్లేదా? ఎలా వర్షాలు పడితే వస్తాయి. ఎలా ఏందిరా లోనా? అనే ఢిల్లీ లేడీస్ ఎమ్మెల్యేస్ ఇంటర్వ్యూస్కి వచ్చిండది. నిజంగానే ఢిల్లీయా? స్లోగా కిందకి, మెల్లిగా పైకి. ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ లిటిల్ ఫింగర్ ఎలా కదపండి. ఓ వెరీ నైస్, గుడ్ ప్రోగ్రెస్. ట్రీట్మెంట్ బాగా రెస్పాండ్ అవుతున్నారు. అయిపోయింది సార్, మీ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకా తల మీద భారం అంతా ఏడకుండా పోతా ఉండదు డాక్టర్. ఏమెవరు? గెలిచాం కదా సార్, జర్నలిస్టు. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చింది ఢిల్లీ నుంచి. ఢిల్లీ నుంచా? కుసు బయట. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ విక్టరీ సార్. ఎటు చూసినా ఈ ఊరు చాలా అందంగా ఉంది. ఇందులో నాకు అర్థం కాని ఒక విషయం ఉంది. ఏందమ్మదే? ఆ కొండ చెప్పలేదా? కొండ ఆనందని ఏది పడితే అలా అడగడమేనా? ప్రజలు అండతో గెలిచిన కొండ అని ఏది పడితే అది ఒకసారి తీసుకెళ్ళిపోండి. అర్జెంట్ స్టార్ట్ చేయరా. డైరెక్ట్ తిరుపతి బస్ ఎక్కించే ఆడి చేపలేడు పట్టుకుని వెళ్ళిపోతుంది. నీకు ఇంటర్వ్యూ కుదరవు. బయలుదేరు. చేతులు చూడు ఎలా అడుగుతున్నాయో. బండి స్టార్ట్ చేయరా. బయలుదేరు. నువ్వు బయలుదేరు. నేను లోనకి తీసుకెళ్ళడమే చాలా ఎక్కువ. బయలుదేరమ్మా. నువ్వు అనుకున్నట్టు ఎంతో. నేను ఎక్కడికి వెళ్లేది లేదు. ఈ స్కామ్లన్నీ బయట పెట్టబోతున్నా. ఏ స్కాము? నీ చేతికున్న ఆ కోడ్
బ్యాంక్ లాకర్. ఏంటి స్పెషల్ అది? నా బర్త్ చూడు, అది ఖచ్చితంగా లాకర్ కోడే. పి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. హే, అక్కడ సిఎఫ్ఓ నా ఫ్రెండే. ఒక కాల్ తో నువ్వు దాచిన బినామీ ఆస్తులన్నీ బయటపడతాయి. నీ ఎమ్మెల్యే నిన్ను చంపేస్తాడు. అర్థమైంది. ఇక్కడేంటి? ఇది బజార్లో చెప్పే మ్యాటరా? బర్రెలన్నా ఏం కాదు. తెల్లవారుజాము తూర్పు కొండ. టైటిల్ విను. కొండ మీద 10 ఎకరాల పచ్చిక బయల్లో ఒక ప్రశాంతమైన ఫామ్ హౌస్. దాని పక్కనే పత్తి బట్టలు నేసే ఒక ఫ్యాక్టరీ. అక్కడే 2 గిరిజన తెగలకు పని కల్పించిన ఓ పెద్ద మనిషి. అక్కడ స్వచ్ఛమైన గాలి, కల్మషం లేని మనుషులు, నాణ్యమైన పట్టు. అతన్ని దేవుళ్లా చూసుకునే గిరిజన తెగలు. పి అతని గురించి చెప్పు. పాయింట్ ఏంటంటే చీమ కూడా అతని పర్మిషన్ లేకుండా గేట్ లోపలికి రాకూడదు. చీమనా? ఇంట్రొడక్షన్ చెప్తా విను. రేయ్, మీరు పట్టుకున్న తీరిక తగలదు. గాలి వేగాన్ని గమనించి గురి పెట్టి బాణం వదలాలి. అభివృద్ధికి మారు పేరు మన మదనపల్లి ముద్దు బిడ్డని ఎన్నుకునే మరో మహత్తర అవకాశం ప్రియతమ నాయకుడైన చిల్లర సోమేశ్వర రెడ్డి గారి మైకుందుకే మన ఓటు. వేసేయమంటావా? ఇప్పుడు చూడన్నా, సౌండ్ పెరుగుతాది, నీటి లోపలికి పాంప్లెట్ ఎగురుతాది. గురి అంటే ఎలా ఉంటుందో డెమో చూసే టైం వచ్చింది. స్థిరం, కోణం ఉత్తరం, గమ్యం ఖాయం. ఆయుధం పట్టిన చేయికి కారణం కనిపించాలి. అప్పుడు గురి అదే కుదురుతుంది. కొన్ని తట్టి చెప్పాలి, కొన్ని కొట్టి చెప్పాలి. పిర్ర కొట్టినాడు. యో, బాణం గుచ్చిండేది ఈయన పిర్ర కాదు, నా ఈగోకి. పరిషత్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు. ఒక్క తూరు కూడా మా పాంప్లెట్ లోపలికి పోలా. కాగితం కూడా పోకుండుండేదానికే ఇదే మన గుడ. గుడ్డలు నేస కొట్టమో. చేనేతంటే చేతి స్పర్శ, మనసు ముద్ర, రైతు ఆత్మహత్యన వస్త్రం. ఇండియన్ కాటన్ ఈస్ బ్యూటిఫుల్. అలాంటి ఉత్పత్తి జరిగే చోటు గుడే. నీకిది అర్థం కాదు. ఇంకోసారి ఎన్నికలు వస్తాయి, కానీ నువ్వు ఇటు రాకూడదు. పో. యో సాదేవా,
200 ఓట్లు నీ వెనకాలనే ఉండాయనే గమ్మునుండా, లేకపోతే పీనుగోళ్ళు లేసుంటాయి. ఇది బాగుంది, గుర్తు పెట్టుకొని జోక్ అడిగినప్పుడు చెప్పు. ఇంట్రెస్టింగ్. నీకు అర్థమైనదే. పాంప్లెట్ అయితేనే వార్నింగ్, అదే మనిషి అయితే అవునా? ఎవరెళ్ళారు లోపలికి? ఆ కథ కంటిన్యూషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో మొదలైంది. నా చిన్నప్పుడు నువ్వు రూపాయలు తీసుకుని అభిమానంతో దొంగోట్లు కూడా వేసేవర్రా. పెరిగింది రేట్లు కాదర పెంచిలా, స్వార్థం తునియావ, మనుషులకి కనికరమే లేకపోయా. అని నన్ను సొమ్ములు యానించి వస్తాయిరా. సార్, మిమ్మల్ని కలవడానికి బిజినెస్ మెన్ రాజేష్ రూమాని వచ్చారు సార్. ఎవడురా? ఇతను సార్. ఊర్ని ఈడంబాని రేంజ్ కదరా. మన కాడికి ఎందుకు కూర్చున్నాడు? అదేదో మీతోనే చెప్తాడంట. రావాల్సి వచ్చింది సోమేశ్వరరెడ్డి. దీన్ని బాక్సైట్ అంటారు, అరుదుగా దొరికే ఖనిజం. ఇది మీ నియోజకవర్గంలోని కొండ, దానిపైన ఒక ఫామ్ హౌస్, కింద 2 తెగులు ఉన్నాయి. ఇది గూగుల్ మ్యాప్స్ చెప్పే విషయం. మా రీసెర్చ్ చెప్పే విషయం ఏంటంటే ఆ కొండలో బాక్సైట్ ఉంది. వాళ్ళని ఖాళీ చేయించి నాకు ఆ కొండిస్తే నీకు 300 కోట్లు ఇస్తా. $10 కోట్లు టోకన్ అమౌంట్. మ్యాప్స్ కి రీసెర్చ్ కి అందని విషయం ఒకటి ఉంది సార్. అక్కడ ఒకడు ఉంటాడు, ఆ 2 తెగలు అతని మాట వింటాయి, కానీ అతను మన మాట వినడు సార్. సమాధుల మీద శంకుస్థాపన చేసి అలసిపోయాను. 300 హత్యల కన్నా 300 కోట్లు నీకు ఇవ్వడం బెటర్ డీల్ అనిపించింది. కాదు సార్, మీకు అర్థం కావట్లేదు. లక్ష్మీదేవి వస్తాంటే తెగలు తెగులని నేను ఖాళీ చేయిస్తా. అలా మా ఎమ్మెల్యే ఆ కొండ మీద కన్నేశాడు, అంతే. అక్కడ మొదలైంది అసలు పెంట. ఓకే, ఐ గాట్ మై ఆన్సర్స్. ఇదంతా బాక్సైట్ గురించి. హలో అమ్మాయి, ఇగో అమ్మాయి. నీకు నీ టాక్సీకి థ్యాంక్స్. నో మెన్షన్స్. సబ్స్క్రైబ్ టు లూడస్ సురేష్ ఢిల్లీ లేడీస్. ష్యూర్. ఎవరి ప్లేస్కి వచ్చి ఉండవు, ఎవరిని ఎంక్వైరీ చేస్తా ఉండవు. స్లాంగ్ సెట్ అవ్వలేదు. ఇది నీ ఢిల్లీ కాదు, పోదామా? టెన్షన్ పడుకు, మేము గవర్నమెంట్, పబ్లిక్ ఫ్రెండ్, నీ క్లాస్ పీకడం పంపారు. పోదా. కాణిపాకం స్వామికి నచ్చిన పాకం తలకోన తేనె పాకం. Last entry July 17, 1997. Ranger signing in. See idea? వెబ్ సిరీస్లు బాగా చూస్తాం అనుకుంటా, ఇంటర్నేషనల్ కూడా చూడాలి కదా. రా? ఎస్, వి ఎగ్జిస్ట్. మదనపల్లిలో సేఫ్ హౌస్ ఏంటి? కాకినాడ మిలిటరీ హోటల్ వెనకాల ఒక స్లీపర్ సెల్ ని, సిరిసిల్ల పెద్ద బంక్ దగ్గర క్రిమినల్ ని పట్టుకున్నాం. ఇలాంటి సేఫ్ హౌస్లు వాడే. ఇప్పుడు నన్ను పట్టేసుకున్నారు. బాక్సైట్ గురించి రాసి మీ పెద్దవాళ్ల పేర్లు ఎక్కడ బయట పెట్టేస్తాను అని. బాక్సైట్ గురించి అయితే అది నేషనల్ ట్రెజర్ అయ్యేది కానీ నేషనల్ సీక్రెట్ అయ్యేది కాదు. నువ్వు ఎంక్వైరీ చేస్తున్న వ్యక్తి ఈజ్ బిగ్గర్ దెన్ బాక్సైట్. అక్కడ ఎవరుండేవారో తెలుసా? వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ అసాసిన్, ఈగల్.
ఈ మధ్య నా కూతురు యోగా చేస్తూ ఇది కలుపుకుని తాగుతుంది. కూలెంట్ అంట. కోడింగ్ చదివే అదే తాగితే డీకోడింగ్ చేసే మనలాంటి వాళ్ళకి చాలా అవసరం. మ్యామ్, యూరోప్ లో పర్మనెంట్ అండర్ కవర్ గా మీరే అపాయింట్ చేశారు. అండ్ యాజ్ ఆస్క్డ్ ఐ బిల్ట్ నెట్వర్క్ విత్ ఆల్ ద మాఫియా అవుట్ దర్. ఇప్పుడు సడన్ గా ఇండియా పిలిపించారు. ఎనీ రీజన్స్ మ్యామ్? ఎనీ రెడ్ ఫ్లాగ్స్? ఐ ఎక్స్పోజ్డ్? Sit down. Sit. There was an incident at the Goa port. రోజు ఏదో ఒకటి వదిలేయడం ఆ కస్టమ్స్ వాళ్ళకి అలవాటు కదా. ఈసారి ఒక కంటైనర్ వదిలేశారు. అది అక్కడి నుంచి 75 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ గోడౌన్కి వెళ్ళింది. అక్కడ ఒక ఆర్మ్స్ డీలర్ హత్య జరిగింది. మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో 100 కొద్ది ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దాట్, 3 వీక్స్ ముందు ఛత్తీస్గఢ్ లో ఇదే ఆర్మ్ డీలర్ నక్సల్స్ కిస్తున్న అక్రమ ఆయుధాలని కూడా ఎవరో క్యాప్చర్ చేశారు. గుస్తావో బ్లాక్ ఆరో, స్నైపర్స్ ఇష్టంగా వాడే బుల్లెట్. అక్కడున్న విండ్ స్పీడ్ కి 800 మీటర్స్ రేడియస్ లో ఈ రకంగా షూట్ చేయగలిగేది ఒక్కడే. ఈగల్. మ్యామ్, ఈ పేరు నేను జాయిన్ అయిన కొత్తలో విన్నాను. బట్ ఐ థింక్ హీస్ బీన్ ఇన్యాక్టివ్ ఫర్ ద లాస్ట్ 10 years. అదే 10 సంవత్సరాల నుండి ఇక్కడ యాక్టివ్ అయ్యాడు. ఎన్ని ఆయుధాలు మిస్ అయ్యాయంటే ఒక్కొక్కరికి ఒక్కో గన్నిచ్చినా జిల్లా మొత్తం పంచేంత. హీఈస్ ఎ రూత్లెస్ అసాసిన్. బట్ వాట్ ఈస్ హీ బిల్డింగ్ నౌ? మ్యామ్, బట్ ఈ కేసులో నేనెలా? యూరోప్ లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ బిల్డ్ చేశావు కదా, అక్కడ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యాడో కనుక్కో. అర్థమైంది మ్యామ్. లాస్ట్ టైం నువ్వు ఇచ్చిన టిప్ వల్ల £1 million ప్రాఫిట్ వచ్చింది. 1 favor, ఏం కావాలో చెప్పు. ठोक दो क्या? गन नहीं चकर, गन से साइड. ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతారు? అడిగింది ఈగలనే కదా. Shut up and get in the car. Basement open कर. Windows అన్ని క్లోజ్ చేస్తే లైట్స్ ఆఫ్ చేయి. Fix my drink. ఓపెన్ స్క్వేర్ లో ఈగల్ గురించి అడుగుతావా? నీ స్టూపిడిటీ వల్ల అందరం పోయేవాడు. వెలుతురు వెళ్లే ప్రతి చోటుకి వాడి బుల్లెట్ వెళ్తుంది. అడవిలో చెట్లు ఎలా అయితే వేర్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయో అలా ఉంటుంది వాడి నెట్వర్క్. వాడి అడవి, ఇదంతా వాడి అడవి. అయితే ఏంటి ఇప్పుడు వేటాడిస్తాడా? 15 years back, ఓ పవర్ఫుల్ డ్రగ్ లార్డ్. వాడి చుట్టూ 4 layers సెక్యూరిటీ. ఇల్లంతా బుల్లెట్ ప్రూఫ్. బతకలేదు.
12 రౌండ్స్ తిరిగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ రెక్కల మధ్యలో నుంచి షూట్ చేసి చంపాడు. వాడు కాంట్రాక్ట్ తీసుకుంటే ఎవరికైనా సరే కాఫిన్ రెడీ అవ్వాల్సిందే. హీస్ అవుట్ ఆఫ్ యువర్ రేంజ్. మెక్సికన్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ బాబ్ పాస్కల్ యూరోప్ వచ్చిపోయింది నా చేతిలోనే. హడి బాబు పెడ్రో పాస్కల్, వాడి గురించి మాట్లాడుకుందామా? వాడు పెద్ద గ్యాంగ్ వేసుకుని అడవి పక్కనున్న గ్యాస్ స్టేషన్ దగ్గరకు వచ్చాడు. Bring me his eyes. I'll give 10 million for each one. Go in there. Find him. ఒక్కరేనా? ఇక ఈగల్ సహదే ఒక్కళ్ళ కాదన్న క్వశ్చన్ రిలవెంట్. ఎందుకంటే ఈగల్ ఇస్ డెడ్ నౌ. నువ్వు బాక్సైట్లని స్కామ్లని ఇష్టం వచ్చినట్టు రాయకూడదని చెప్తున్నా. You Garzula sister, here is అడిగిన మిల్క్స్ కర్డ్స్. ముందవి ఫ్రిడ్జ్ లో పెట్టేసి అమ్మదయ్య బార్ ఎక్కడుందో చెప్పు. బార్సా అన్నా నేను తీసుకెళ్తా. చిల్లీ చికెన్. ఏడకు కూడా వచ్చేసినావా? సుఖంగా ఎవరు కూడా పాడు చేసుకోవడానికి లేదా? నాకు తెలిసిన గాడికి చెప్పా, ఇంకా పై నోరెప్పా. నిన్న నన్ను రా పోలీసులు తీసుకెళ్లారు తెలుసా? చెప్పేసి ఉండవా? నా దగ్గరున్న నీ వాయిస్ రికార్డింగ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే నీ కండిషన్ ఏంది? నువ్వేమో చెప్పనంటున్నావు. ఆపుతావా నీ యాక్టింగ్? చెప్తా. ఇక్కడ కాదు. చాలా మంచి ప్లేస్. ఇక చెప్తావా? టెక్నాలజీ వచ్చాక మనుషుల్ని నమ్మేదేలే. మదర్ ప్రామిస్ చేస్తే చెప్తా. ఇక్కడ పార్టీ గుర్తొస్తుంది సార్, అక్కడేమో పోలింగ్ డేట్ సార్. ఇదిగో ఏపీ మైకు సరే, ఆ ఉంగరాలేవి చేతికి యాడ్ చేద్దాం సార్. వాడు రైతు కాదు, మనది డీల్ కాదు. నేను చెప్పేది విను. బ్యాక్గ్రౌండ్ లో చిల్లర పడుతుండాలా ఏమి? అలాగే. బయట జరిగింది నా పరిచయం. ఇప్పుడు చెప్పేది నీకు అర్థం కాకపోతే జరగబోయేది ప్రమాదం. పత్తి పండించే రైతును నేను. నా పేరు సహదేవ వర్మ. పంట పక్కన పెట్టి 10 నిమిషాలు దృష్టి పెడితే నీ పునాదులు కదిలాయి. నేను పేపర్ చూసి లాభ నష్టాలు చెప్పగలను. నువ్వు రైతు కాదు. ఎవరు నువ్వు? విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను.
ధ్వంసం నేను, విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను. నేను బాక్సైట్ వదిలేస్తాను. వాడి ట్రాన్సాక్షన్స్ టర్కీ, జర్మనీ, జపాన్ వెళ్తున్నాయి. హీస్ నాట్ ఆర్డినరీ. ఆ బాక్సైట్ జోలికి వెళ్ళొద్దు. అలాగే సార్. పెంచిలా మామా ఆడు పో అన్నాడు లేదు, ఇడు పోసేసుకున్నాడు రా. రాయ్ ఆడు తప్పుకున్నాడు కాబట్టి 300 కోట్లు కాదు 3000 కోట్లు మనయ్యే. వద్దు సార్, అది రిమోట్ గేట్ సార్. అతను మనకు ఓపెన్ చేయడు సార్. చెప్పింది చెప్పి రీలీ మాకు హైకమాండ్ నేను వస్తే డోర్ తెస్తుంది. ఏడుదీడా ఆ 7 కొండలోడు స్విచ్ నొక్కకుండా గేట్ ఓపెన్ అవ్వదు. నా మొహం చూస్తా ఉండారిందే కూతైండే. రే ఎమ్మెల్యే వచ్చున్నాడు, గేట్ తెరవండ్రా. రే సరే ఎవరు రారంట్రా, ఏమనుకుంటున్నారా? రాబండి. పొందూరు ఖద్దరు కట్టిన, దుబాయ్ సెంటు కొట్టిన, 12,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నన్ను లోనికి రానికుండా ఒంటి మీద సొక్కాలేనుడి లోనికి రానిస్తా ఉన్నాడు. అస్సలు ఏమనుకుంటున్నాడు రా నన్ను? ఏమనుకుంటున్నాడు అని కూర్చుంటే గేట్ క్లోజ్ అయిపోద్ది. తొందరగా వెళ్ళా పదండి సార్. కద్దరు అత్తరంటే గేట్ క్లోజ్ అయిపోద్ది. రండి తొందరగా. మామా ఇక్కడ కూసో. దానికన్నా పెద్ద స్టూలో. సహదేవా, నీ పేరు నా కాంపౌండ్ లోకి వచ్చి ఉండదు. నా నియోజకవర్గం మడిచివి కాబట్టి మాట్లాడడానికి నేనే నీ కాంపౌండ్ దాకా వచ్చిన. మా ఇంటి ఏంటంటే ఈ కొండని కొట్టాలా. ఊరికనే కాదులేబ్బా, ఎకరానికి 60 లక్షలు కూడా ఉండదు. కోటిస్తా, తాండవాళ్ళకి డిష్ టీవీ ఇస్తా. అదేంద్రదే ఓటీటీ అండి. అదే ఓటీపీ కూడా ఇస్తా. అమెజాన్, ఆహా ఈహా అన్ని చూసుకోవచ్చు. చాలా జీవితం చూసి ఉండవు కదా, నీకేరి చెప్పాలా? సోమేశ్వర్ రెడ్డి, భూమి ఉంటే మందికి అన్నం, అమ్ముకుంటే అజీర్ణం. బాక్సైడ్ నీ కరగదు, వదిలే. తెలుసుండదా? అన్నీ తెలుసు, అందుకే చెప్తున్నా. కొండలో లావాని కిందకి పిలవకో. ఊరు ఉండదు, నీ ఉనికి ఉండదు. సహదేవా, నేను పైకి పెద్ద పరికినే గాని వెనక తిమ్మింగిలాన్ని. ఆలోచించుకో. తర్వాత జరిగిందంతా
సౌండ్ వస్తే ఆగిపోతావు. పోనీ శ్మశానంకి వెళ్దామా? అక్కడైతే ఎవరు ఉండరు. నువ్వు అడిగిన దానికల్లా చెప్పుకోకపోతే చివరికి పోయేది ఆడికే. నేను చెప్పా. చెప్పేసినవులే, మొత్తం చెప్పేసినవులే. ఎవర్రా చెప్పేసింది? ఎమ్మెల్యే కాడికి పొమ్మని చెప్పింది నువ్వు కాదు. నన్ను చెప్పేసినావు అంటావు. ఇప్పుడు రుమాని గడి దగ్గరికి పోతా అంటారు. రుమాని గడిగా అంటే అక్కడికి వెళ్ళిన నక్సల్ పద్మక్క గవర్నమెంట్ టీచర్ ఏందని చెప్పేసి మాట్లాడుకో. నేనే చెప్పను. ఎమ్మెల్యే అని చెప్పినందుకే ఎడకాడికి వచ్చింది. పద్మక్క దాళం అంటే ఇప్పుడు కొట్టదా? వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది. వినేసిందే? చెప్పేసినావుగా. హే, పద్మ టీచర్ ఎక్కడ? ఆ రూమ్ లో ఉన్నారు మేడం. అక్కడ. థ్యాంక్ యూ. ఆకు చప్పుడు బట్టి ఆపదేంటో ఊహించగలను. ఎవరు నువ్వు? భగవద్గీత చదవడానికి భాష వస్తే చాలు, కానీ అర్థం చేసుకోవడానికి పరిణితి కావాలి. అర్థం చేసుకునే మెదడును బట్టి ఆ కథ విలువ మారిపోతుంది. మా సిద్ధాంతాల్ని అర్థం చేసుకునే విలేకరివి కాబట్టి నా వంతు కథ నేను చెప్తా. కాలే నిప్పు కూడా కార్చి చవ్వాలంటే గాలి సాయం కావాలి. సిద్ధాంతం బ్రతకాలన్నా, ఉద్యమానికి తిరిగి ఊపిరిపోయాలన్నా మనకు ఆయుధాలు కావాలి. ఇప్పటికే 3 సార్లు మనకొచ్చే ఆయుధాల్ని మధ్యలో ఆపి ఎవడు దోచుకున్నాడు. ఉన్న నిధులు కూడా అయిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో వాడిని పట్టుకోవాలి. పద్మ, నువ్వు గజియాబాద్ వెళ్లి అల్తాఫ్ని కలవాలి. కనిపించకుండా ఎన్నో పవిత్ర యుద్ధాలు ఆపాడు. ఇప్పటికీ 12 కన్సైన్మెంట్లు, అంటే దాదాపు 10,000 ఆయుధాలు దోచేశాడు. ఆ కాఫీర్ని ఎలానైనా పట్టుకోవాలి. మాకిస్తానన్న కన్సైన్మెంట్ కోసం నేనొచ్చాను. మీ యుద్ధం వేరే, మా యుద్ధం వేరే. ఇద్దరి శత్రువు ఒక్కడే. ఈసారి వచ్చే కన్సైన్మెంట్ లో పెట్టిన ట్రాకర్ ఫాలో అయ్యి వాడెక్కడున్నానో పట్టుకోవాలి. అలా ఆ ట్రాకర్ కి సంబంధించిన జీపీఎస్ ని ఆయుధాల ట్రక్ లో పెట్టి ఈగిల్ ని ట్రాప్ చేయాలనుకున్నారు. ఎప్పట్లాగే ఈగిల్ మనిషి డీలర్స్ ని చంపి ఆ ఆయుధాల్ని తీసుకున్నాడు. ఆ జీపీఎస్ ట్రాకర్ ని ఫాలో అవుతూ వెళ్తే ఆ కొండ మీద ఉన్న ఇంటికి తీసుకెళ్ళింది. తర్వాత ఎలాగైనా ఆ ఇంట్లో చేరడానికి నేను మార్గం వెతుక్కున్నాను. ఇది దళారీ ఇచ్చే ధర కన్నా చాలా ఎక్కువయ్యా. ఆ సాగు, మేరు, అరుదు 2 బతకాలి. ఆఖరి పంట కదా, చండీ జాతర చేయించండి. అలాగే అయ్యా. అయ్యా, పద్మ అని చెప్తుంటానే, ఈ బిడ్డేనయ్యా అడవిలో ఉంటుంది. తమరే ఏదో పని చూపించాలయ్యా. ఆ చేతికున్న ఘాట్లు, కాళ్లకున్న బూట్లు చూస్తుంటే ఇంటి పనులు చేసేలా లేవే. జాతర వస్తుంది కదా, మందికి పని పడుతుంది. పెట్టు. అలా ఇంట్లో చేరిన నాకు ఆ ట్రాకర్ ఎప్పుడు కాటన్ ఫ్యాక్టరీనే చూపించేది. కానీ నాకు అందులో ఎప్పుడు గన్స్ కనిపించలేదు. అందరూ సమానమని రాసినోడు 10 మందిని మారిస్తే, అందరినీ సమానంగా చూసినోడు 1000 మందిని మారుస్తాడు. అలాంటి మనిషిని చూశాను అక్కడ. ఆ మనిషిని అనుమానించాలో లేదో అర్థం కాలేదు. ఆగండి. మీరేమో ఆయుధాలంటున్నారు, ఒకరేమో బాక్సైట్ అంటున్నారు, ఇంకొకరేమో ఈగల్ అంటున్నారు. ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి? ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? చెప్పాను కదా, గీత అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ ఉండాలని. అది నీకు లేనప్పుడు నీకు ఈ కథ చెప్పిన అర్థం కాదు. అది నీకు వచ్చినప్పుడు నేను చెప్పిన ప్రతి దానిలో నీకు అర్థం కనిపిస్తుంది. హాలీలు కాదు సిస్టర్. కొండ మీద రచ్చ జరిగిన రాత్రి ఎంకన్నా అండు పెంచలాయిస్తే స్ట్రైట్ గా ఎంకన్నా అడిగింగ్, కాదంటే పెన్సిల్ ఆస్కింగ్. నీ తాత అడుగుపోయిండ మచ్చా, కొట్టుకుపోయిండాడు మచ్చా. చిన్న సీక్రెట్.
కొండ మీద సామి ఎప్పుడైనా చూసిండా? ఆ సామ్ మన ఫ్రెండే మచ్చా, అంత పబ్జి ఆడేవాడు. ఒకసారి కూడా గెలిచిందేలే. బీటింగ్ హిమ్ టు పబ్జి ఇంపాసిబుల్. మచ్చా ఒక ఆదివారం తప్పికేసి ఓ టెంకాయ చెట్టు దగ్గర ఆగుండా. పెద్ద సౌండ్. పక్కన చూస్తే టెంకాయ. ఆ తర్వాత ఆదివారం నేను ఇంటికి వెళ్తా ఉంటా మచ్చా. బొమ్మ తల ఎగురిపోయి ఉండదు మచ్చా. అక్కడి నుంచి ప్రతి ఆదివారం బొమ్మ చూడడం అది పగలడం, బొమ్మ చూడడం అది పగలడం. అప్పటి నుండి అదే నాకు పబ్జి. ఏంద్రా మచ్చా నువ్వు చెప్తుండది? నిజం మచ్చా. ఇంకో సాము ఉండాడా? ఇప్పటిదాకా నువ్వు కలిసిన మనుషులు చెప్పినవన్నీ సంఘటనలు. కథ అంటే పైకి కనిపించే సంఘటనలు కాదు, లోతున ఉండే కారణాలు. కారణాలు కనుక్కునే వస్తా. నువ్వు కారణాలు చెప్పలేవు గాని ఆ కాళ్ళకేం జరిగిందో చెప్పు. మే నేను చూస్తా ఉంటేనే ఆ స్వామి చేసిన రచ్చ గుర్తొస్తా ఉన్నది. నాకు ధైర్యం ఉంటది గాని నువ్వు ఆ నార్త్ ఈస్ట్ లో కూర్చో. ఏ లూనా, నువ్వు బరువు ఎక్కువ ఉండవు, నువ్వు ఆ సౌత్ ఈస్ట్ లో కూర్చోపో. అసలు ఏం మాట్లాడుతున్నారు? వాస్తు అసలే వేలు ఖర్చు పెట్టి తెలుసుకొని ఉండాం. నువ్వు నన్నేం అడిగే పనిలే, నాకు తెలిసిండేది నేను చూసిండేది చెప్తా. ఆ పొద్దు నేను తెలుసుకుని ఉండేది వాస్తు, చూసిండేది ఇంగ్లీష్ సినిమా. జాతరలో ఆయన వేసే పని పెట్టుకుని ఈ వేలూరు ముఠా కాడికి యా పనికి వచ్చినా మామా? ఆ జాతరలో ఏటేసేది ఈ ముఠానే. ఎత్తుక్కుంటూ వచ్చేంత తోపులా 4 జిల్లాలు ఈ ముఠాను పట్టుకున్న పోలీసుడే లేడు. దా. కదిరా కొడిగే పనిలే, రక్తం మనకు కలిసొచ్చిన రంగు. అయ్యో ఏందయ్యో వైలెన్స్? పక్కనే పోలీస్ స్టేషన్ ఉండాది. సంపుండాది సిఐనే అబ్బా. శబాస్ శబాస్. యాస్ దిస్ ఎట్నే ఉండాలి మట్ర, ఎట్నే ఉండాలి. ఈ రాత్రి జాతరే ఆ రై గంట కప్పలేక చూస్తారండి. ఆయుధాలు వచ్చున్నాయి, ఎత్తుకొని కాల్చి పారేయండి. ఎత్తుకోండి. అయిపోయినావు. అది టపాకుల సౌండ్ కాదు, తుపాకుల సౌండ్. మనం కత్తులే కదా ఇచ్చి పంపుండదు కాసా. ఏమోలే, ప్రీతమ నాయకుని కోసం ఏం ప్లాన్ చేసి ఉండారేమో. బండికి బండిలో ఉన్న ఒక్క ఆయుధాన్ని కూడా నష్టం జరగకూడదు. అన్నీ గోడానికి పోవాలి. ఈడ లెక్క నేను చక్కబెట్టొస్తా.
ట్రాకర్ ఎందుకు ఆ ఫ్యాక్టరీని చూపించేదో నాకు అప్పుడు అర్థమైంది. అక్కడ ఒక బేస్మెంట్ ఉందని నాకు అంతవరకు తెలీదు. పద్మ, రెడీ ఫర్ ద షో? నన్ను ఇలా కట్టేస్తే ఇక్కడితో ఆగిపోతుందని కూడా మీ మూర్ఖత్వం. మీరు మా దళం మొత్తాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ జరగబోయే దాంట్లో నువ్వు చెప్పేది చాలా చిన్నది పద్మ. గేటు లోపలికొచ్చిన ప్రతిదీ నాదే. అది ఆయుధమైనా ఆయువైనా. ఇడిసేస్తే బానిస అవుతా, కరుణిస్తే పారిపోతా స్వామి. కాళ్ళున్నాయనే ధైర్యంతోనే కదా లోపలికొచ్చావు. పది సామాన్లు, 25 శవాలు, ఒక ఈగో. అవి తీసుకొచ్చిన వ్యాను 2 నిమిషాల్లో నా గేటు బయట ఉండాలి. టూరుస్తున్నాడు. ఈ సెటప్ చూస్తుంటే మాకు 2 స్నైపర్లు కావాలనిపిస్తుంది మ్యామ్. 2 స్నైపర్స్ సరిపోరు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఈగిల్. I have already sent the whole force landing at the Renigunda Air Base. Thank you, ma'am. Now you listen to me. Entire National Combat Force ni venakundi. Burn him down. సార్ రక్తం సార్. చూడుపో చూడుపో. అందరూ బొట్లు పెట్టుకుని వచ్చుండారు వీరా. బొట్లు కావాలి, ఊచకోత చంపి పుడిసినాడు. ఈడుంటే నిన్ను నన్ను చంపుతాడు. పదా పడిదిరా. ఏమిరా ఊరికి రాజైన అడవిలోకి వచ్చిన తర్వాత ఆహారమే. రాబోయే 24 గంటలు ఇక్కడే ఉంటున్నావు. నీ కళ్ళు చూడని వెలుతురు, నీ చెవులు వినని శబ్దం, నీ గుండె కొట్టుకోని వేగం చూస్తాను. కాదని కదిలితే కాణిపాకం సామి కూడా కాపాడలేని సావును చూపిస్తాను. డేంజర్ బోర్డు బయట ఉందంటే అర్థం
లోపల డేంజర్ ఉందని తెలిసి కూడా దాన్ని దాటాలనుకుంటే నువ్వు చూడబోయేది వ్యక్తిని కాదు, విస్ఫోటనాన్ని. తలకొన సహదేవ్ వర్మ అని చెప్తే మీ పిఏ ఒక్క సెకండ్ లో కనెక్ట్ చేశాడు. అస్టానిషింగ్. నీ లాకర్ రూమ్ లో ఏం జరిగిందో నాకు తెలుసు. దాని గురించి రాసే ఇంట్రెస్ట్ నాకు రాకూడదంటే దానికన్నా ఇంపార్టెంట్ టిప్ నాకు కావాలి. కొన్ని ప్రమాదకరమైన జంతువులు ఇది నా టెరిటరీ అని చెప్పడానికి కొన్ని శబ్దాలు చేస్తాయి. అదర్థం కాకపోతే దాడి చేస్తాయి. అలాంటి దాడి నుంచి తప్పించుకోవడానికి అతను నాకు అవకాశం ఇచ్చాడు. 10 ఏళ్లుగా జైల్లో ఉన్న ఒక వ్యక్తిని బయటకు తీసుకురమ్మన్నాడు. అతను సహదేవ్ను ఆపగలిగే గతం కాళీ ప్రతాప్. ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ నీ జైలు నుంచి విడిపిస్తుంది. నీ పగని నువ్వు మర్చిపోయావని అనుకుంటున్నాను. ఇకపై నువ్వెవరిని చంపవని ఆశిస్తున్నాను. No. I'm going to kill him. నిమిషాన్ని డాలర్స్ లో లెక్క పెట్టే నీకు నన్ను విడిపించాల్సిన అవసరం ఏంటి? మిగిలిపోయిన లెక్కల్ని పూర్తి చేయడానికి ఎంత డబ్బున్నా వచ్చే వెళ్తుర్ని ఆపలేం. అంటే అతని బుల్లెట్ ని ఆపలేం. నాకు చెప్పింది నేను చేస్తున్నాను. ఇది నేను చెప్పగలిగే టిప్. ఇకపై నీ కాల్ రాకూడదు. ఆ పైన జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేని అడిగి తెలుసుకో. అరే చిన్న, స్వామి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడా? దోమలు కుడుతున్నా ఆన్నే ఉన్నాడక్క. పొద్దున్నే యాప్ కొమ్మతో బ్రష్ కూడా చేసిండాడక్క. ఇగో నీళ్ళు తెచ్చా. వెళ్తాడా? ఆ తుప్పల్లోనే పక్కనే. వాడు 24 గంటలు ఇక్కడ ఉండమంటే మనం ఉండిపోవాలనా? వెళ్ళిపోయి వాడి జోలికి రాకుండా ఉంటే సరిపోయింది కదా. సారీ చెప్పేసి వెళ్ళిపోదాం. రెడీ స్టడీ కూతాయి. సహదేవ్ గారు క్షమించమంటున్నారు సార్. పెద్దగా ఎమ్మెల్యే గారు సారీ చెప్తా అంటారా? ఏర్పడిందా లేదా? సౌండ్ రాలా. సగం ఒప్పుకున్నట్టే. సౌండ్ సరిపోతే అయ్యా, ఆ పోస్టర్ ప్లేస్ లో తాను ఊహించుకోలేను. రండి కూర్చోండి. పదండి. సర్లే చిన్న, వెళ్ళు. దానికోసం పిలిచా. ఏందక్క పొమ్మంటావు? అసలు ఎవరు అంత జరిగింది దాని తర్వాత అయితే ఏం జరుగుండదు మచ్చా? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడ జరుగుండదు పబ్జి అక్క. ఆడొచ్చిండేది 3 గ్రూపులు. ఫస్ట్ వచ్చింది ప్రో గ్రూప్. వీళ్ళేమో టెంట్లు వేసుకుని కాసు కూర్చుంటారక్క. Are you the captain here? Yeah. ఈ టెంట్లు ఏంటి, ఈ సెటప్ ఏంటి? వీఆర్ సపోజ్ టు బి క్యామోఫ్లాజ్డ్. ఒక్కడి కోసం ఇంతమందిని పిలవడమే ఎక్స్ట్రా. 30 మంది ఉన్నాం. కాఫీ తాగేలో పని అయిపోద్ది. యూ సపోజ్ టు లిసన్ టు us. Hello. We don't take orders from you. మ్యామ్, ఈ టీం చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. ఇంటి బయట సివిలియన్స్ ఉన్నారు. I'll be the first soldier. Let me go in and confirm the subject. Go ahead. Chief? Team Alpha, hold. Roger that, sir. లోపల ఉన్న అతనే అయితే ఇది ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాను. లోపలికి వెళ్ళాక నువ్వు పోతే I still find a way.
ఒకవేళ అప్పటికి అవ్వకపోతే టాక్ టు మై మ్యామ్. ఆల్రైట్. ఎట్లా ఉండేవిరా ఇడ్లీ? ఎక్కడ ఎట్నే ఉంటుంది. ఏడకపోతున్నా అది రిమోట్ గేటర్ సామె, ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు. ఎవరు నువ్వు? ఊళ్ళో ఇప్పుడు చూడలేదా? ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. ఏంటంటే ఎయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను. నువ్వేదన్నావు లోనకి వెళ్ళడం అవ్వదో, ఇక్కడ కూర్చోవలసిందే. అడిక్టెడ్ ఏం సార్ ఇది? రే ఎంకన్నా, అయ్యా ప్రజాప్రతినిధులంటే మీ అయ్యగారికి సిరాకేమో. చూడండి అమ్మ, నన్ను ఒక్కడిని వదిలేసి ప్రతి ఓడిని లోనకు రాయిస్తా ఉన్నాడు. సార్ ఫైబర్ కేబుల్ ఇన్స్టలేషన్ కోసం వచ్చాను సార్. ఇది వెయ్యిపోతే మీ కాల్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది సార్. ఇది బాగుంది, గుర్తుపెట్టుకొని జోగా అడిగినప్పుడు చెప్పు. నిజంగానే సుపీరియర్ క్వాలిటీ సార్. మేము రావాలనుకుంటేనే లోపలికి వచ్చాం, పంపించాలనుకున్నప్పుడే బయటికి వెళ్తాం. అది ఇక్కడ పని చేయదు ప్రమోద్. ఇంప్రెసివ్. సో నేను విన్న కథలకి చూసిన కటౌట్కి మ్యాచ్ కుదిరింది. ఇది ఇక్కడ పనిచేయపోయినా నేను గంటలో బయటకు వెళ్ళకపోతే హోల్ ఫోర్స్ లోపల ఉంటుంది. నన్ను చంపినా జరగబోయేది మారదు. ముచ్చట పడుతున్నాడు, లైవ్ అరేంజ్ చేయి. ఓకే మ్యామ్, మీ రేంజర్ ఇంకా బయటికి రాలేదు. అలా వాజ్ ఇన్సైడ్. విల్ స్వీప్ అండ్ ఫినిష్ ఇట్. మా ఏజెంట్ కమ్యూనికేట్ చేస్తాడు. వెయిట్. మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఆ చాలా మంది చివరిగా చూసింది అతన్ని. పోలీసా, స్పెషల్ ఫోర్సా? ఎయిర్ ఫోన్ టెక్నీషియన్. ఆహా, అయితే అక్కడ టెంట్లు వేసుకుని గన్నులు పట్టుకుంది ఎవరు? మీ టెక్నీషియన్సా? I see movement at 10 o'clock. 50 armed men. Ma'am, we have company. ఇప్పుడు 2-3 గ్రూపుల గురించి చెప్తా. ఒకళ్ళు అన్నలు, ఇంకోళ్ళు టెర్రరిస్టులు. వీళ్ళిద్దరు కలిసి వచ్చిండారక్క. అవుతావ్. లోపల మా కామరేడ్తో పాటు అమాయకులు కూడా ఉండొచ్చు. నీకు నచ్చినట్లు కాల్పులు జరపడం కుదరదు. కాఫర్ని పట్టుకోవడానికి చేసేది కాల్పులు కాదు, జిహాద్. ఇందులో మీ కామ్రేడ్ పోతే అది చావు కాదు, ఖుర్బానీ. No, don't move in. You gotta drop down, this is
సార్. లోనికెళ్ళినోడు ఇంకా రాలేదేమిరా? అడిగి కూడా బొట్టు పెట్టేసినాడా ఇవి? ఏమిరా? అడు చూడండి ఒకసారి. ఈ గడ్డాపోళ్ళు ఎవర్రా? మన ఓటర్లా లేరు. పాకిస్తాన్ ఓటర్లు తీవ్రవాదులండి. ఏమిరా? ఈడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి? ఎలా ఉన్నావు? తీవ్రవాదుల్లో ఉన్నారు. ఈ ఆయుధాల కోసం వాళ్ళతో కలవాల్సి వచ్చింది. ఇంకో 10 నిమిషాల్లో ఆ కంచె ఈ కోట పడిపోతాయి. అన్నలు వచ్చారు. అయ్యో అన్నలు వచ్చారేమిరా? ఎంతమందికి కావాలరా బాక్సైటు? మనం వేలూరు గ్యాంగ్ తెచ్చినట్టు ఇదంతా రొమానీ సెటప్ కాదు కదా? రాజన్న ఎమ్మెల్యే కొడుకు ఏడనే ఉన్నాడు. మన గురి ఆ బందిపోటు. Siren? రే గోవిందో, దుకాణం కట్టేరా. విండ్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్, స్పీడ్ 20 knots. హెడ్. ఈ రోజు దిక్కులు లేవు, వర్షమే. ఏం జరుగుతుంది యాంకన్నా? అది సౌండ్ కాదు, హెచ్చరిక. బతకాలనుంటే మీరు పడుకోండి. 24 గంటలు మమ్మల్ని ఉండమన్నాడు, ఉంటాం. ఇలా పొడుకోడాలు పొర్లు దొండాలంటే దబ్బో. తల కిందికి. రే వికాసు, నీవేమిరా? ఇక్కడ నేను సీనియర్, నాకు బతకాలని ఉంది. మీరు రండి. టెర్రస్లో గేట్ వదిలేసి ఫెన్స్ మీద నుంచి దూకారక్క. పోచంకిలోకి ఎంటర్ అవ్వక ముందే టెర్రస్లు అందరూ చచ్చినారక్క. దాన్ని చూసి అర్థమైందక్క, అది పోచంకి కాదు, అది పెద్ద మిషన్ గన్ అని. ఇప్పుడు డీటెయిల్ గా చెప్తా వినండి.
తలుపు గన్ను, కిటికీ గన్ను, గోడ గన్ను, దెబ్బకు టెర్రరిస్టులు నుజ్జక్క. ముందు అక్కడి నుంచి ఆ టెంట్ తీసి కమాఫ్లాజ్ అవ్వండి. అది చూసిన ప్రోటీన్ దెబ్బకు టెంట్లు లేపేశారక్క. కాపీ దాట్. ఇది గేట్లు వేసాం, సౌండ్ వేసాం, విన్నారా? చావు పిలుస్తుంటే కళ్ళు చెవులు పనిచెయ్యవు. ఇది బాగుంది, సాయంత్రం మాట్లాడుకుందాం. ఇట్స్ కన్ఫర్మ్డ్. ఈగల్ ఇస్ ఇన్సైడ్. 20 క్యాజువాలిటీస్. నువ్వు చెప్పినట్టు చేసుంటే వాళ్ళ ప్లేస్ లో మన వాళ్ళు ఉండేవారు. వెయిట్ అంటిల్ సన్సెట్ అండ్ ప్లాన్ యువర్ టాక్టిక్స్. బట్ మ్యామ్, వీఆర్ ప్రిపేర్డ్. నువ్వు వాడి గ్రౌండ్ లో ఉన్నావు అండ్ హీ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ ఎ డెకేడ్ నౌ. నీటిలో మొసల్ని గెలవడానికి కావాల్సింది తెలివి, బలం కాదు. అలా ఒక చాప్టర్ పూర్తయిందక్క. టైటిల్స్ పడుతున్నప్పుడు ఏదో మర్డర్ అని ఫోన్ చేసినాడే. చెంగారెడ్డి చెప్పు. ఏంది కాసం? ఎమ్మెల్యే ఏందో మర్డర్ అంటాడే. ఇప్పుడు ఎందుకులే, ఆడిని ఎందుకు ఇస్తాలా? సినిమా చూస్తాడు సరదాగా మను. మరే వినిపించిందిలే, సరదాగా అంటాడుగా. వస్తాడా? అలా సీఏ చెంగల్రెడ్డి బయలుదేరుండాడక్క. థ్యాంక్ యూ. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ దొరికాయంట. బండితి. ఆ ఫామ్ హౌస్ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందని తెలిస్తే ఈ కథ కారణం తెలుస్తుంది. ఈ దెబ్బతో అన్ని డౌట్లు క్లియర్ అయిపోతుంది సిస్టర్. నేను వెతికే కథలో మీరడిగిన లోతు కారణం ఆ అమ్మాయి. ఆమె పేరు రచన. ప్రూఫ్ ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ లో ఉంది. అతనికి ఆమె ఏమవుతుంది, ఆమె ఎక్కడుంది? నువ్వు చెప్పిన కథలో ఆవిడ భాగం కాదు, దారు. మా సాగు బతకడానికి, మా బతుకు సాగడానికి కారణం ఆమె. 10 సంవత్సరాల క్రితం ఆమె జ్ఞాపకాలతో అతను వచ్చాడు. ఆమె అనుకున్నవన్నీ చేశాడు. నేను అతనికి బంటును మాత్రమే. మీకు కావలసిన జవాబులు చెప్పగలిగేది ఒక్కరే, జై. ఇక్కడి నుంచి యూరోప్ వెళ్లే మా ఉత్పత్తిని ప్రపంచం మొత్తానికి చేరవేసేది అతనే. Excuse me, sir. Yes, miss. You know this address? Address? I'm not sure This of person is from India. Jay. I'm not come across. His name is Jay. He imports cotton. You should check in the corner. నళిని సస్పెండెడ్ జర్నలిస్ట్. మల్లన్నతో మాట కలిపినప్పుడే మా నిఘా నీ మీద ఉంది. మహా అయితే ఎమ్మెల్యేని దాటి రుమాని దాకా వస్తావనుకున్నా. కానీ ఇంత దూరం వచ్చావంటే నీకేం కావాలో నాకు అర్థమవుతుంది. రచనకి సహదేవ్కి సంబంధం ఏంటి? రచన కోసం సహదేవ్ తలకోనకి ఎందుకొచ్చాడు? విలువ తెలియాలంటే వెలుగులోకి రావాలి. మీకు తెలిసిన కథలో విలువుందని నమ్మితే చెప్పండి. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు. అలాంటి వాళ్ళ జీవితం ఇక్కడి నుంచే మొదలవుతుంది.
Wind speed under 1. Eye on target. ఆ రోజు మేము తీసుకున్న కాంట్రాక్ట్ లో కాళీ ప్రతాప్ అనే పోలీస్ ఆఫీసర్ ని చంపాలి. విండ్ డైరెక్షన్ 36.0 degrees. హోల్డ్ ద షాట్. టార్గెట్ ఈస్ మూవింగ్. హోల్డ్ ద షాట్. చావులు మాత్రమే ఉండే అతని ప్రపంచంలోకి చీర కట్టుకుని ఒక జీవితం వచ్చింది. I repeat, hold the shot. Target is starting to move. Wind speed is the same. Window is closing. I repeat, take the shot. Window is closed. Bye. మొదటిసారి సహదేవ్ ట్రిగ్గర్ పైన చేయి తీసి ఆమెని కింద పడ్డామ కాటన్ చీరల్ని ఆమె ప్రపంచాన్ని చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళిద్దరూ కలవాలని కాలం కూడా ఒక సందర్భం తీసుకొచ్చింది. Morning. Morning. Give me a phone. Money. More. Chain, faster. Back. Give me. No. You wanna die? Please, not this bag. తన ప్రాణం కన్నా కాటన్ చీరలకు విలువ ఇవ్వడం సహదేవుని ఆమె వైపు మరో అడుగు వేసేలా చేసింది. ఆ క్షణం నుంచి ఆమె ప్రతి అడుగులో తను వెనకే ఉన్నాడు. పేరు రచన, ఊరు మదనపల్లి. ఇక్కడ డేకే సెంటర్ లో టీచర్ గా పనిచేస్తుంది. మేడం పేరెంట్స్ ఇద్దరు ఇండియాలో కాటన్ బిజినెస్ లో దివాళా తీశారు. అయినా మేడం కి కాటన్ మీద పిచ్చిపోలేదు. ఎంత పిచ్చి అంటే ఇండియన్ కాటన్ కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావాలని అక్కడ కాటన్ తీసుకొచ్చి ఇక్కడ క్యాట్ వాక్ చేపిస్తుంది. ఇది ఎలాగో ఇక్కడ ఎవరికి అర్థం కాదు. లాస్ట్ ప్రైజ్ కూడా ఇవ్వరు. And the first prize goes to Tosha from Austria. ఓకే, లోకం తనని ఏ స్థానంలో చూసినా ఆమె తనకెప్పుడు రాణి అని ఆ బుల్లెట్ తో చెప్పాడు.
ఆ ఆకాశాన్ని ఈ ఆనందాన్ని కలిపిన రెయిన్బో ఇది. మనుషుల్ని ఆకాశం నుండి చూసే అతన్ని ఆమె మనుషుల మధ్యకి తీసుకొచ్చింది. వాళ్ళ ప్రేమ కథలో పెద్ద బ్రిడ్జ్ ఈ చిన్న పాప. హే రోమియో, చూస్తున్నా నువ్వు లైన్ వేస్తున్నావని. ఓయ్, హోంవర్క్ లేదా? పోయి రాసుకో. చెప్పు, ఆమె సింగిల్ గా చూడలేకపోతున్నా. నువ్వు సూసైడ్ ట్రై చేస్తే ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ లవ్. చెప్పు డీలా. Do you know, ఈ రోజు మా మిస్ ని రిజెక్ట్ చేశారు. Indian sarees don't fit our fashion. We are forward thinkers. మరి చీరలు ఓణీలు అంటే ఎవరిని ఎంకరేజ్ చేస్తారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా చేయలేదు సార్. డూ సంథింగ్. రోమియో, నువ్వు ఉన్నావని చెప్పు. చేస్తున్నాను. రిటర్న్ ఇమీడియట్లీ. అవును, ఆ రోజు ఈ ప్రమోదం ఎందుకు వదిలేశారు? అది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి ఆ మొండి మోతుబరి చేసిన మారణ హోమం వినాలి. మార్గశిరం మధ్యరాత్రి. ఈ చాప్టర్ ఎవరు చెప్పలేరక్క, మనం చెప్తేనే కిక్కు. చాక్లెట్ తొక్క తీసినంత ఈజీగా చెప్తా వినండి. ప్రోటీన్ వాళ్ళు డ్రోన్ల గరేసి చూడడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యే పడుకుని ఉండడం కూడా డ్రోన్ లో ఐడెంటిఫై చేశారక్క. మేడం, అక్కడ సివిలియన్స్ లో ఎమ్మెల్యే సోమేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. బ్రెయిన్లెస్ ఫెలో. దేర్ ఈస్ అనదర్ వన్ ఆల్సో కమింగ్ మ్యామ్. ఆ డ్రోన్ లో చూస్తుంటే సిఏ జంగల్ రెడ్డి అలా అక్కడి బైక్ మీద వచ్చిండాడక్క. వన్ మోర్ బ్రెయిన్లెస్ ఫెలో. ఏంది సార్ ఈ డెడ్ బాడీస్? ఇంత మందిని చంపి సమ్మగా చెట్ల కింద పడుకున్నారా? వీడికి ఎట్టా అర్థమైందా? ఆడేంది, ఆంటీ కూడా చంపుతారని లోపల దాక్కున్నాడా? అయిపోయాడు. ఇదిగో, నేను సీఎం శంకర్ రెడ్డి మాట్లాడతాడా? లోపల ఎవరున్నా నేను 5 లెక్క పెట్టే లోపల లందిపోవాలా? లెక్క పెడతాడా? 5. ఏంటా సౌండ్ పొల్యూషన్? జంగల్ రెడ్డి అని సినిమా ముందు వచ్చేసి టైటిల్ అంటాడు. 3. ఓ చిన్న హలో చెప్దామా? ఏమో చూస్తే గాని ఎవడినేదిలే. ఆ డెమోకి జంగల్ రెడ్డి వాళ్ళ పక్కకెళ్ళి పండుకున్నాడక్క. అప్పుడు మొదలైంది మచ్చ పబ్జి. ప్రో స్క్వాడ్ ఫుల్ రివర్స్ అటాక్. దడ దడ అని కొడుతున్నారు మచ్చ. మన హీరో ఊరుకుంటాడా? ఆయన కూడా దడ 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 అని కొడుతున్నాడక్క. బాతు పిల్లలు అంటే అతను మదర్ గన్ తో మిగతా బేబీ గన్స్ అని షూట్ చేసేలా డిజైన్ చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే స్టీరింగ్ తిప్పితే మిగతా టైర్స్ అన్ని తిరిగేటట్టు. మన హీరో జాగ్రత్తగా ఆలోచించి ప్రోటీన్ చంపకూడదని కావాలని కాళ్ళ మీద షూట్ చేశాడక్క. ఇంతలో మేమంతా పడుకుని దేవుడు దండం పెట్టుకున్నాం మచ్చా. నాకు తెలియకుండా నా ఏరియాలో అసలు ఏం జరుగుతుంది? ఒక్క నిరసన మాట్లాడుతున్నావా? అక్కడ 10 ఏళ్ల నుంచి ఓ గాడ్జిలా ఉండదురా. ఎప్పుడు చూసిన సినిమా వీడియోలు జబర్దస్తులు చూడడం తప్ప ఏ పుట్టలు ఏ పాముండదు ఏనాడాలు చూసినా. అక్కడ సజ్జికాయల స్ట్రైక్ జరుగుతుందిరా. సర్జికల్ స్ట్రైక్. బొంగులు స్ట్రైక్. 5 గంటలయ్యింది. ఇంతసేపు ఏం పీకారు? ఉండాల్సింది ఆ కొండ మీద. నీ పోలీస్ ట్రైనింగ్ కూడా రవంత మమ్మల్ని బయటే కూడదంటరా. నీకు మైండ్ దొబ్బిందా సోమేశ్వర రెడ్డి? అక్కడ మిలిటరీ వాళ్ళే చుక్కలు లెక్కెడుతుంటే
నేను నా తొక్కల ట్రైనింగ్ తో నేను సేవ్ చేయాలా? ఏంట్రా పేరెట్టి పిలుస్తున్నావు? శ్మశానంలో ఉన్నావు, సభలో లేవు. చచ్చిపోయే ముందు కూడా రెస్పెక్ట్ కావాలా నీకు? ప్రోటీన్ చాలా తెలివిగా ట్రిక్ చేసి ఒక స్మోక్ బాంబ్ రెడీ చేశారక్క. అది వేసిన వెంటనే మొత్తం పొగ. హీరోని బ్లైండ్ చేసి తెలియకుండా ముందుకు వచ్చేసారు. ఇంతలో పెద్ద గాలి, పెద్ద సౌండ్. నన్ను ఎత్తుకుపోవడానికి హెలికాప్టర్ వచ్చినట్టుండదురా. వచ్చేటపోతుంది నిన్ను నన్ను. ఆ లోపల ఉన్న గాంచెల్లాగా ఎత్తపడానికి వచ్చింది. హెలికాప్టర్ లో వచ్చిన ప్రోటీన్ ఆ ఇంట్లో ఉన్న గన్నుల మీద షూట్ చేశారక్క. మెయిన్ గన్ ఫైరింగ్ కి మిగతా గన్స్ ఫైరింగ్ కి 1 సెకండ్ తేడా ఉంటుంది. Do you see anything? అది అబ్జర్వ్ చేస్తే బాతును కొట్టేయచ్చు. ఇంతలో ఒక స్నేపర్ మన హీరోని స్పాట్ చేశాడు. I got him on my side. Take the shot. ప్రతి గొప్ప ప్రేమ కథ వెనకాల ఒక ఊహించని ముగింపు ఉంటుంది. ఆమెను చివరిసారిగా చూస్తున్నాడని ఆ రోజు అతనికి తెలీదు. ఎప్పుడూ వార్తల్లో చూసే ప్రమాదం ఆ రోజు మా జీవితంలో జరిగింది. రచన పనిచేస్తున్న డీకే సెంటర్లో టెర్రరిస్టులు షూటౌట్ చేశారు. ఆ రోజు చనిపోయిన 18 మంది పిల్లల్లో సుహానా కూడా ఉంది. వాళ్లతో పాటు నీతో ఒక విషయం చెప్పాలి. ఇది మాట్లాడే టైం కాదు. నువ్వు ఉంటుంటే ఈరోజు అందరూ బ్రతికేవాళ్ళం. నువ్వున్న దగ్గరే లైఫ్ ఉంటుంది. నువ్వు ఇలాగే ఉండాలి. ఇలాంటి రోజు ఎవరికి రాకుండా చూసుకో. ఎవరు చేశాడు ఇది? 24 hours చేయాలి నాకు. మనం సిద్ధంగా లేనప్పుడు వచ్చే యుద్ధమే కర్మ. ఆ షూటౌట్ కి 6 నెలల ముందు మేము తీసుకున్న కాంట్రాక్ట్ కర్మ రూపంలో ఆ రోజు మాకు పరిచయం అయింది. ఏంటి కాంట్రాక్ట్? ఇల్లీగల్ గన్స్. చేతులు మారుతున్నాయి. దాన్ని ఆపడానికి వచ్చిన వాళ్ళని మనం ఆపాలి అంతే. వీడిని ఆ రోజే షూట్ చేసి పడదొబ్బాల్సింది. సుహానా ఫాదర్ కదా, షూట్ చేయటం ఎందుకు? ఆపుదాం.
అప్పుడు తెలియలేదు మేము దేన్ని ఆపాము. ఏ సైకోల చేతుల్లోకైతే మేము గన్ను వెళ్ళడానికి సహాయం చేశామో వాళ్లే మా జీవితాల్ని తల్లకిందులు చేశారు. గన్స్ తప్పుడు చేతుల్లోకి వెళ్ళడం అంటే దిద్దుకోలేని ఒక తప్పు జరుగుతుందని అర్థం. ఆ విషయం అతనిలో నేనెప్పుడు చూడని మనిషిని నాకు చూపించింది. ఆ క్షణం నుంచి అతను నాకు తెలిసిన సహదేవ్ కాదు. తుపాకీ నుండి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా? అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు. లాగ్ 18. ఈ రోజు నీ గురించి నేనేమనుకుంటున్నానో మాట్లాడతా. బుల్లెట్ శబ్దం అంటే కాపాడే శబ్దమని, గన్ అంటే సాయం చేసే వస్తువని ధైర్యం తీసుకొచ్చావు. ఇంతమంది ఈ రోజు ప్రశాంతంగా ఉంటున్నారు అంటే దాని వెనుక ఆయుధం పట్టుకొని ఒకడుంటాడు. ఆ ఒక్కడు నా వాడవ్వడం నాకెంతో ప్రైడ్. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. దేవుడు కనిపించడు. నువ్వు చాటు నుండి చేస్తున్నా దేవుడు చేస్తున్న పనే చేస్తున్నావు. మనిషి ఎలా ఉంటాడో తెలియకుండా ప్రేమించింది. నాలో ఒక రక్షించే వాడిని చూసింది. ఆ చూపబద్ద అవ్వకూడదు. అవ్వకూడదంటే అర్హత లేని వాడి చేతికి చేరిన ప్రతి ఆయుధం బూడిదవ్వాలి. రచన బతుకున్నంతకాలం అతని జీవితం అబద్ధం. ఆమె చనిపోయిన తర్వాత అతని జీవితం నిజం. ఆ నిజం అతని యోధుడిని చేసింది. చివరిగా నేను ఆమెకి ఇవ్వగలిగేది ఒకటే, ఆమె అనుకున్న రూపానికి మారటం, ఇంకో దారుణం జరగకుండా చూడటం. నేను గురి పెడితే ఊపిరాగేది, ఇకపై ఊపిరాడాలి. ఆయుధం పట్టుకునే చేతికి ఆదుకునే బాధ్యత ఉండాలి. అది లేని వాడికి ఆయుధం అందనంత దూరంలో ఉండాలి. రెస్పాన్సిబుల్ షుడెంట్ లీవ్ ద వెపన్, ఇర్రెస్పాన్సిబుల్ షుడెంట్ హోల్డ్ ద వెపన్. అక్రమ ఆయుధాలని బూడిద చేస్తాన్న నిర్ణయం కోసం ఆ రాత్రి అతను ఎంతమంది నాపాడో నీకు తెలియాలి. ఫోర్సెస్ ఆ గేట్ ని పడగొట్టారు. Ma'am, అతను వదలడు. He's not gonna give up. If we move in, we lose our troops. Ma'am, ఉన్న ఒకే దారి ఎయిర్ స్ట్రైక్. వాడు క్రిమినల్ అని తెలుసు, వాడు ఉండే ప్లేస్ తెలుసు. ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? మిస్సెల్ వేసేయండి.
10 సంవత్సరాలు 56 ఆపరేషన్స్, 1,00,000కు పైగా ఆయుధాలు చోరీ, 16 దేశాల హిట్ లిస్ట్ లో ఉన్న అసాసిన్ నువ్వు. అక్రమాయుధాల గురించి నీకేం తెలిసిన ఇదంతా చేస్తున్నావు. దేశం వేషం మారిస్తే నీ రికార్డు మారదు. నేను వదిలేసింది ఆ ప్రదేశాన్ని కాదు, ఆ ప్రపంచాన్ని. సంవత్సరానికి 1 కోటికి పైగా ఆయుధాలు తయారవుతాయి. వాటిలో అఫీషియల్ గా కంట్రీ డిఫెన్స్ తీసుకునేది సగం మాత్రమే. మిగతా సగం బ్లాక్ మార్కెట్ లో అమ్ముడుపోతున్నాయి. ఇలా ప్రపంచంలో 100 కోట్లకి పైగా ఇల్లీగల్ గన్లున్నాయి. ప్రపంచ జనాభా 800 కోట్లయితే బయట అమ్మకానికి ఉన్న ఆయుధాలు 850 కోట్లు. అంటే ఒక్కో తల్లికి ఒక్కో తుపాకీ. చంపటం చవక, కాపాడటమే ఖరీదు. ఇది ఆపే గోడ కట్టకపోతే, ఆపమనే గొంతు లేకపోతే రేపు సెల్ ఫోన్ కొన్నట్టు కనుకుంటారు, మహమ్మారికి చనిపోయినట్టు మారణాయుధాలకి చనిపోతారు. ఇది ఆగాలి, లేకపోతే ఆపుతాను. ఆయుధం దారి తప్పడమే దారుణానికి పడే మొదటి అడుగు. ట్రైన్లు, రోడ్లు, హోటళ్లు, గుళ్ళు, స్కూళ్లలోకి వచ్చిన గన్లు రేపిళ్లలోకి వస్తాయి. మనుషుల కన్నా గన్లు ఎక్కువ ఉన్న అమెరికాలా కాకూడదు ఈ దేశం. చదువుకో సంపాదనకో పోయినోళ్ళకి బిడ్డ ఎలా ఉన్నావని కాల్ పోవాలి గాని మీ బిడ్డ కాలుపుల్లో చనిపోయిందని కాల్ రాకూడదు. కుటుంబంలో ఒకరు చనిపోతే 2 సవాలు తయారవుతాయి. ఒకటి కాలిపోతుంది, ఇంకొకటి కాలిపోవడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. చావుకి కారణం కాదు, అర్థం ఉండాలి. బంధువు కంటే బాధ్యత, తూట అంటే ధైర్యం రావాలి. అలా జరగాలంటే ఆయుధం బాధ్యత లేని వాడికి అందకూడదు. పీరియడ్. సంబంధం లేని కారణానికి మన వాళ్ళు కళ్ళ ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఆ బాధని ఊహ కూడా అందదు. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, ముండోడు. ఈ ఆయుధాలు ఎక్కడికి వెళ్లాలో, ఎవరికి చేరాలో నేను డిసైడ్ చేస్తాను. కాదని ఎవరైనా వస్తే ఇదే మార్గశిరం మధ్యరాత్రి మళ్లీ జరుగుతుంది. సహదేవ్, ప్రతాప్, Killed 12 people misusing your power. You are dismissed. Ordering asylum for you. పదేళ్లలో కాంట్రాక్ట్ కిల్లింగ్ నుంచి ప్రపంచంలోని గ్రే మార్కెట్స్ ని కంట్రోల్ చేసే రేంజ్కొచ్చావు.
ఇండియాస్ పవర్ఫుల్ బిలియనీర్ ని వాడి నన్ను బయటకు తీసుకొచ్చావు. నన్ను విడుదల చేస్తే క్షమించడానికి నువ్వు నాకిచ్చింది జ్ఞాపకం కాదు, గాయం. కళ్ళ ముందున్నా ముగించే. నువ్వు పోవాల్సింది తూట కాదు. ఒక తండ్రికి కూతుర్ని దూరం చేశావు, ఎన్నో జీవితాల్ని తలకిందులు చేశావు, ఇంకా మారణ హోమం చేస్తున్నావు. నీ 10 ఏళ్ళు వెనక్కి తిప్పుతాను. ప్రతి ఆయుధం వచ్చిన చోటికి పంపిస్తాను. వీటి వెనుకున్నదే ఆశయమైనా ఇక్కడే పాతేస్తాను. పన్నెండు ఇంటెలిజెన్స్ బ్యూరోలు, 16 ప్రభుత్వాలు ఆపలేని నన్ను నువ్వెలా ఆపుతాననుకున్నావు? నేను కాంట్రాక్ట్ తీసుకుంటే ఆగినట్టు రికార్డే లేదు. ఈ కాంట్రాక్ట్ నా భార్య చూసిన కళ. ఇట్స్ ఏ లైఫ్ టైం కాంట్రాక్ట్. దళం సైన్యం కాదు, దేశం వచ్చిన ఆపుతాను. రా. నిన్నెంతవరకు పగ బ్రతికించింది, ఇకపై ప్రేమ బ్రతికించాలి. రేపటి కోసం నీలో ప్రేమించే తండ్రి ఉండాలి. రేపటి కోసం వెయిట్ చేయడానికి నాకు మిగిలిందేమీ లేదు. When I hit a shot, it's business. When I miss a shot, it's purpose. పది సంవత్సరాలుగా ఒక జీవితం నీకోసం ఎదురు చూస్తుంది. సహదేవ్ తన వల్ల జరిగిన తప్పును సరిదిద్దడానికి ఏ వ్యక్తి తీసుకునే నిర్ణయం తీసుకున్నాడు? నీ పుస్తకాన్ని ముగించేది ఆ నిర్ణయమే. ఆ నిర్ణయం గురించి నీకు చెప్పగలిగేది ఒకరే. పది సంవత్సరాలుగా మీకోసం ఎదురుచూస్తున్న లైఫ్ ఎవరు? కథ పూర్తి చేయండి. 10 సంవత్సరాలుగా నా కోసం వెయిట్ చేస్తున్న జీవితం ఎవరు? గేమ్స్ ఆపే విషయం చెప్పు. చెప్తా, తొందర ఎందుకు? స్కూల్ బెల్ మోగని.
సహదేవ్ రుణం నీ కూతురు. పిలుపు నుండి పెంపకం వరకు నీ జ్ఞాపకాలే. తన వల్ల జరిగిన నష్టానికి తను కోల్పోయిన అర్హతే భూమి. కూతురే ప్రపంచం అనుకునే నీలాంటి తండ్రే తనకు హామీ. చెట్టును కూల్చే తుఫానిచ్చే దేవుడే మళ్లీ మొలవమని వర్షాన్నిస్తాడు. రచన చనిపోయే ముందు వాళ్ల ప్రేమకి ప్రతిరూపాన్ని సహదేవ్ చేతులు పెట్టింది. ఆ పాప ఏ లోటు లేకుండా పెరిగింది. కానీ నిన్ను చూస్తూనే, నీతో మాట్లాడుతూ పెరిగింది. నువ్వెప్పుడూ ఆమెకి తోడుగానే ఉన్నావు. ఆమెకి తెలిసిన రూపం, జ్ఞాపకం నీదే. తండ్రిగా తను దూరంగా ఉంటూ నీకు కూతుర్ని దగ్గర చేశాడు. నా కూతురి కోసం నేనిది మొదలు పెట్టాను. అలాంటిది అతను తన కూతుర్ని త్యాగం చేద్దామనుకున్నప్పుడు తన ఆలోచన ముందు నేను నా పగ చాలా చిన్నగా అనిపించాం. అన్నీ ఒక్క సెకండ్లో మాయమైపోయాయి. నా కూతురు కనిపించింది. నేను చూసినప్పుడు ఆ కుండ మీద బూడిద తప్ప నాకేమీ కనిపించలేదు. ఆ రోజు రాత్రి ఆయన ఎలా చనిపోయారు? జై, టైం లేదు. యాక్టివేట్ ఆల్ ద ఎక్స్ప్లోజివ్స్. వాళ్ళు కట్లిపే. గెలుపోవటంలే కాదు, అతని చావు కూడా అతని నిర్ణయమే. ఎవ్రీబడి అవుట్. తనను ఆపడానికి మిసైల్స్ అవసరం లేదని కమ్యూనికేట్ చేశాడు. తన కోటని తనే కూల్చాలని నిర్ణయం తీసుకున్నాడు. 100 మీటర్ల రేడియస్ వరకు ఎఫెక్ట్ ఉండే పవర్ఫుల్ డెటోనేటర్ లాంచ్ చేశాడు. Base Prime Station. Tejas 23 abort. He's detonated himself. Abort. Tejas 23 abort. అతని అర్థం చేసుకున్న నాకే అతను చనిపోయాడంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అంత మొండోడికి ఈ ముగింప. ఫామ్ హౌస్ శిథిలాల్లో అతని ఆనవాళ్ళు ఒక్కటి కూడా దొరకలేదు. 10 years మిషన్ ప్లాన్ చేసుకున్నవాడు తన ఎగ్జిట్ ప్లాన్ చేసుకోడా? నేను నీలాగే నమ్మలేదు. ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత రోజు ఈగల్ మనుషుల్ని వెతుక్కుంటూ వెళ్ళా. అప్పుడు నాకు అర్థమైంది, హీఈస్ నాట్ అ సింగిల్ మ్యాన్. డెన్మార్క్ లో 12 మంది షాట్ డెడ్. అక్కడ ఆర్మరీ కూడా మిస్ అయింది. అక్కడే ఈ బుల్లెట్ దొరికింది. ఆపరేషన్ డెన్మార్క్ సగం పూర్తయింది. I ended many eagles.
decide lives. ఈగిల్ అంటే ఒక సిస్టమ్, సిస్టమ్ అంటే ఒక ఆర్మీ ఉంటుంది. ఆ ఆర్మీని నడిపేది నాయకుడే కాదు, ఆ నాయకుడే ఓ నియంత. ఇప్పుడు నువ్వు ఉన్నది ఆ నియంత నీడలోనే. అక్రమాయుధాలు ఆ నియంతని దాటలేవు. అతను ఆయుధానికి నిర్వచనమే మార్చాడు. నలుగురిని హతమార్చేది కాదు, నలుగురిని మార్చేదే ఆయుధం. చేనేత కార్మికులకి భరోసా ఇచ్చాడు. ప్రభుత్వాలని ఆలోచించేలా చేశాడు. భూమి మీద లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి విపత్తులు అవసరం, అతను అవసరం. The man is everywhere. ఈ కథ చీకటి ఫైల్స్ లో ఉండడం కన్నా ఈ తరం పిల్లలకి చేరడం చాలా ఇంపార్టెంట్. రేపటి డేంజర్ డీల్ చేయాల్సిన హీరోలు వాళ్ళు. రేపటి హీరోలకి ఈ రోజు హీరో గురించి తెలియాలి.